హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ శైలజ అడ్వకేట్. ఇవాళ ఎన్ఐ యాక్ట్ అంటే చెక్ బౌన్స్ కేసెస్ ఫైల్ చేయడానికి ఎలాంటి ఇన్స్ట్రక్షన్స్ ఫస్ట్ ఫాలో అవ్వాలి, అలాగే ఎన్ఐ యాక్ట్లో మనం ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చా, ట్రాన్స్ఫర్ చేసుకుంటే ఎప్పుడు చేసుకోవాలి, అలాగే అమెండ్మెంట్ చేసుకోవచ్చా, ఎప్పుడు చేసుకోవచ్చు అమెండ్మెంట్ గురించి ఫస్ట్ మాట్లాడుకుందాం అండి. అమెండ్మెంట్ అంటే ఏంటి? అమెండ్మెంట్ అంటే మనం ఎప్పుడైనా ఏదైనా పొరపాటు చేసామనుకోండి, లీగల్ నోటీసులు పంపించేటప్పుడు కానీ, అలాగే తప్పు అంటే టైపో ఎర్రర్ అవ్వచ్చు, పేరులో తప్పు అవ్వచ్చు, లేకపోతే ఒక డిస్క్రిప్షన్ రాసేటప్పుడు ఏదైనా టైపో ఎర్రర్ అవ్వచ్చు. అలాంటి తప్పుల్ని మనం ఎలా కరెక్ట్ చేసుకోవాలి? అప్పుడు మనం అమెండ్మెంట్ పిటిషన్ వేసుకొని కరెక్ట్ చేసుకుంటాం. అయితే ఈ అమెండ్మెంట్ పిటిషన్ ఎప్పుడు వేసుకోవాలి, ఎలా వేసుకోవాలి, ఎప్పుడు వేసుకుంటే అది మనకి అలౌ చేస్తారు కోర్టు వాళ్ళు అన్నది ఫస్ట్ తెలుసుకోవాలి. అయితే ఫస్ట్ మనం జనరల్గా ఈ కేసెస్ ఫైల్ చేసేటప్పుడు ఫస్ట్ లీగల్ నోటీస్ పంపించాలి. లీగల్ నోటీస్ ఏంటంటే, మనకి ట్రాన్సాక్షన్ జరిగిన 30 డేస్ లోపలే లీగల్ నోటీస్ పంపించాలి. లీగల్ నోటీస్ పంపించిన 15 డేస్ ఆగాలి. 15 డేస్ ఆగిన తర్వాత అటు సైడ్ నుంచి మనకి రిప్లై వస్తుందా లేదా చూసుకొని, రిప్లై రాకపోయినా, రిప్లై వచ్చినా కూడా కేసు ఏం చేయాలి? వాళ్ళు డబ్బులు ఇచ్చేసారనుకోండి, ఓకే ఫైన్, అక్కడితో కేసు అయిపోతుంది. ఇవ్వలేదు కేసు అంటే అప్పుడు మనము కేసు ఫైల్ చేయొచ్చు అనమాట కోర్టులో కేసు ఫైల్ చేస్తాం. అయితే ఈ కేసు ఏంటంటే, ఒక నేను అనుకోండి, నేను మీకు పాలు అమ్ముతున్నాను, మీరు అక్కడ కొనుక్కుంటున్నారు. అయితే పాలు, పెరుగు, నెయ్యి ఇలా రకరకాల ఐటమ్స్ నేను మీకు సేల్ చేస్తున్నాను, మీరు నా దగ్గర నుంచి కొనుక్కుంటున్నారు. వన్ ఫైన్ డే ఏమవుతుందంటే, డబ్బులు లేవు, నేను డబ్బులు అడుగుతాను, ఇచ్చిన ప్రోడక్ట్స్కి డబ్బులు లేవు, చెక్ ఇస్తానంటారు. చెక్ ఇచ్చినప్పుడు ఆ చెక్ బౌన్స్ అవుతుంది. చెక్ బౌన్స్ అయిన వెంటనే నేను తీసుకోవాల్సిన స్టెప్స్ ఏంటి? ఫస్ట్ నేను లీగల్ నోటీస్ పంపిస్తాను మీకు. లీగల్ నోటీస్ పంపించిన తర్వాత ఆ లీగల్ నోటీస్ మీరు 15 డేస్ లోపల దానికి ఆన్సర్ చేయాలి. 15 డేస్ లోపల మీరు ఆన్సర్ చేయలేదు అనుకుంటే దానికి యాక్షన్ తీసుకోవచ్చు అనమాట. కోర్టుకి వెళ్ళి మనం కేసు ఫైల్ చేయొచ్చు. అయితే ఇప్పుడు ఏమవుతుందంటే, నేను మీకు పాలు, పెరుగు, నెయ్యి రకరకాలు అమ్ముతున్నాను. అయితే నేను లీగల్ నోటీస్లోను పాల బదులు పెరుగుకి సంబంధించిన డబ్బులు ఇవ్వలేదు అని చెప్పి నేను రాశాను. కానీ యాక్చువల్గా జరిగింది ఏంటంటే, పాలకి ఇవ్వలేని డబ్బులు అనమాట అవి. అయితే నేను పెరుగు అని రాయడం వల్ల అక్కడ తప్పైపోయింది. తప్పవడం వలన నేను అలాగే లీగల్ నోటీస్లో ఎలా చేశానో అదే కంప్లైంట్లో కూడా వేసుకున్నాను అనమాట. అయితే నేను పొరపాటు జరిగిందండి, నేను ఇక్కడ పాలు బదులు పెరుగు రాయాల్సి వచ్చింది, నేను ఇది అమెండ్ చేసుకుంటాను అని చెప్పి నేను కోర్టుకి పిటిషన్ వేసుకుంటాను. అయితే ఈ అమెండ్మెంట్ పిటిషన్ కోర్టు వాళ్ళు ఎప్పుడు అలౌ చేస్తారు అంటే, ఇక్కడ నేను సంబంధించిన కేసు చెప్తున్న స్టోరీ డీటెయిల్స్ చెప్తున్నాను కదా, అవి మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, కేసు సైటేషన్స్ అవన్నీ మీరు దాంట్లో చూసుకోండి. కోర్టు అలౌ చేస్తుంది అమెండ్మెంట్. ట్రయల్ కోర్ట్ అమెండ్ చేయగానే మీకు ఆ విషయం నచ్చక మీరు హైకోర్టు వాళ్ళు డిస్మిస్ చేస్తారు ఆ పిటిషన్. తర్వాత నేను సుప్రీంకోర్టులో అలౌ చేస్తారన్నమాట. అయితే ఎందుకు అలౌ చేయాల్సి వచ్చింది? ట్రయల్ కోర్ట్ చేసింది కరెక్టే అని చెప్పి సుప్రీంకోర్టు ఆర్డర్ కరెక్టే ఇచ్చిందని ఎలా ఎప్పుడు అంటే, ఈ అమెండ్మెంట్ పిటిషన్ ఎప్పుడు కూడా క్రాస్ ఎగ్జామినేషన్ అవ్వక ముందు చేసుకోవాలన్నమాట. వన్స్ క్రాస్ ఎగ్జామినేషన్స్ అయిపోయాయి అంటే కనుక అమెండ్మెంట్స్ చేసుకోవడానికి అవకాశం లేదు. సో అమెండ్మెంట్ పిటిషన్ ఎప్పటి వరకు అలౌ చేస్తారు? మన క్రాస్ ఎగ్జామినేషన్ బిఫోర్ వరకు అలౌ చేస్తారు. ఇదండి అమెండ్మెంట్ పిటిషన్ గురించి తెలుసుకోవాల్సిన విషయం. నెక్స్ట్ వచ్చేసరికి ట్రాన్స్ఫర్. అయితే కేసుని ట్రాన్స్ఫర్ ఏ విషయాల మీద ఊరికేనే ఎవరు పడితే వాళ్ళు ట్రాన్స్ఫర్ అడగగానే కోర్టు ట్రాన్స్ఫర్ చేసేదండి. ఇప్పుడు నేను ఇక్కడ ఉంటున్నాను, నాకు ఇబ్బంది అవుతుంది, ట్రాన్స్ఫర్ చేయండి అంటే ఇమీడియట్గా చేయడానికి దానికి కూడా సమ్ పాయింట్స్ ఉంటాయన్నమాట. ఆ పాయింట్స్ లేటెస్ట్ జడ్జిమెంట్లో సుప్రీంకోర్టు డిస్కస్ చేసింది. ఆ 5 పాయింట్స్ ఏంటి అన్నది మీకు 1 by 1 చెప్తాను ఇప్పుడు. ఫస్ట్ వచ్చేసరికి మీకు టెరిటోరియల్ జ్యూరిస్డిక్షన్ ఎప్పుడైతే రాంగ్ అవుతుందో అప్పుడే ఆ
కేస్ని ట్రాన్స్ఫర్ జరుగుతుందన్నమాట. టెరిటోరియల్ జ్యూరిస్డిక్షన్ సరిగ్గా లేకపోవడం వల్ల ఆ కేస్ని కొట్టేయడం కూడా జరుగుతుంది, డిస్మిస్ చేయడం కూడా జరుగుతుందన్నమాట. సో రిటర్న్ కూడా చేసేస్తారు. అయితే ఇలాంటిది ఒక కేసులో కూడా జరిగింది. ట్రాన్స్ఫర్ విషయంలో సుప్రీంకోర్టు లేటెస్ట్ జడ్జ్మెంట్లో ఒక 5 పాయింట్స్ డిస్కస్ చేసిందండి. ఆ 5 పాయింట్స్ ఏంటంటే వన్ బై వన్ మీకు ఇప్పుడు చెప్తాను. ఫస్ట్ వచ్చేసరికి జస్టిస్ సరిగా కావట్లేదు, మిస్క్యారేజ్ అవుతుంది అని చెప్పి మనకి అనిపించినప్పుడు ఇప్పుడు ట్రాన్స్ఫర్ చేయమని మనం కోర్టుని అభ్యర్థన పెట్టుకోవచ్చు అనమాట. ఇది మొదటిది. నెక్స్ట్ వచ్చేసరికి విట్నెసెస్ని వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు అని చెప్పి మనకి తెలిసినప్పుడు అప్పుడు కూడా మనము ట్రాన్స్ఫర్ అడగచ్చు. ఇంకొకటి ఏమవుతుందంటే ఈ విట్నెసెస్ రావడానికి ఎక్కడో ఉన్న విట్నెసెస్ రావాలి, అక్కడి నుంచి మనకి ఇదవుతుంది, వాళ్ళకి ఎక్స్పెన్సెస్ కోర్ట్ బేర్ చేయాల్సి వస్తుంది, ఇవన్నీ ఎక్స్పెన్సెస్ ఎక్కువ అవుతున్నాయి అన్నప్పుడు కూడా మనము ట్రాన్స్ఫర్ చేయమని అడగచ్చు అనమాట. ఇంకొకటి ఇంపార్షియల్ అండ్ ఫెయిర్ జడ్జిమెంట్ ఇవ్వడానికి కొన్ని అవకాశాలు లేవు కాబట్టి ఇక్కడ జరగట్లేదు కాబట్టి మాకు ట్రాన్స్ఫర్ చేయండి, ఇంపార్షియల్గా జడ్జిమెంట్ కావాలి కాబట్టి ఈ టెన్షన్ వాతావరణం ఉంది ఇక్కడ అని చెప్పి మనము ట్రాన్స్ఫర్ అడగచ్చు. ఇంకొకటి ఏమిటంటే డైరెక్ట్గానో ఇండైరెక్ట్గానో ఇంజస్టిస్ జరుగుతుంది అన్నప్పుడు మనము ట్రాన్స్ఫర్ చేయమని అడగచ్చు అనమాట. అయితే ఇప్పుడు నేను చెప్పిన ఈ పాయింట్స్ అన్నీ కూడా మనకి ప్రాక్టికల్గా అవన్నీ మనం ప్రూవ్ చేసినప్పుడే అవి మనకి ట్రాన్స్ఫర్ చేసే అవకాశం ఉంటుందన్నమాట. అయితే దీనికి రిలేటెడ్ జడ్జ్మెంట్స్ అవన్నీ చాలా ఉన్నాయండి. ఒక 4-5 కేసెస్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. అవన్నీ కూడా మీరు వెరిఫై చేసుకోండి. మీ కేసెస్లో మీకు ఏ కేసు ఉపయోగపడిందో నా కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.